ఏపీ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు, స్టేషన్ రికార్డులు, గంజాయి మరియు రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడారు. ఎస్పీతో పాటు బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఎక్కడైతే విలేజ్ స్టార్ట్ అవుతుందో అక్కడైతే విలేజ్ అలా ఉంటాయి. అక్కడ మీరు స్పీడ్ తగ్గించాలి, వెహికల్ స్పీడ్ తగ్గించాలి. దానికి మీరు ఏం చేయొచ్చు, ఏం చేయగలరు? ఏమైనా స్పీడ్ బ్రేకర్ పెట్టించా? నేషనల్ మీద పెట్టలేము, బట్ కానీ ఏమైనా స్టాపర్లు, జిగ్జాగ్ ప్యాటర్న్ స్టాపర్లు పెట్టొచ్చా? ఎప్పుడు పెట్టి ఉంటుంది ఇది కోడ్ వెహికల్ సార్, కేర్ కోడ్ పాత పీస్ జనరేట్ చేసినప్పుడు పెట్టాలి సార్. పీస్ చూసి ఆపరేషన్ అంటే ఎప్పుడుది ఇది 90 సార్. క్లియర్ పంటండి 140 ప్రాపర్టీ. ఇప్పుడు పెన్ పని చేయడం లేదు కదా? పెట్టాలంటే ఎక్కడ పెడతారు? ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాక గజపతి నగరం సర్కిల్లో గజపతి నగరం పోలీస్ స్టేషన్, అదేవిధంగా బొండపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఇంకా కూడా ముందు ఈ సర్కిల్లో ఉన్న అదర్ పోలీసెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ గజపతి నగరం సర్కిల్లో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ యూఐ కేసెస్ ఏమున్నాయి, పీటీ కేసెస్ ఏమున్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాని మీద పరిశీలించాను. అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఒకటి యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి. ఈ నేషనల్ హైవే 26 ఉండడం వల్ల ఇక్కడ హై స్పీడ్ ట్రాఫిక్ పోతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని నాకు చెప్పడం జరిగింది. సో దానికి ఎక్కడెక్కడ ఎక్కువ జరిగే పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద మనం ఏమేమి ప్రికాషన్ తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ తగ్గించగలమని పరిశీలించాము. రాబోయే రోజుల్లో కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాంజాయి దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. సో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ మన జిల్లాను క్రాస్ చేసి కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎలా అరికట్టాలి, ఎలా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా లోకల్ కన్జంప్షన్ కూడా ఎలా కంట్రోల్ చేయాలని దాని మీద పరిశీలించాను. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి దీని మీద మేము పని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రత్యేక పోలీసింగ్ అదే దాని మీద ఫస్ట్ మనం గాంజా మీద మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్స్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. మిస్సింగ్ సో ఏదైనా ఎక్కడైనా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో ఇమీడియట్గా వాళ్ళను వెతకమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి మిస్సింగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. అండ్ ఏదైనా దాని వెనక ఏమైనా ట్రెండ్ ఉందా, ఒక పర్టికులర్ ఏరియాలో మిస్సింగ్ అవుతున్నాయా ఎక్కువ, లేకపోతే ఎక్కువ ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి. మిస్సింగ్ ఉమెన్, మిస్సింగ్ గర్ల్స్ అయితే ఎక్కువ ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి. సో ఎలోప్మెంట్ కేసెస్ను మనం కంట్రోల్ చేయాలంటే కొంత అవేర్నెస్ మనం చేసుకోవాలి. స్టూడెంట్స్లో కానీ నార్మల్ మన సొసైటీలో అవేర్నెస్ చేసుకోవాలి. అండ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద కొంత ఎక్కువ వాచ్ పెట్టుకోవాలి. సో దాని మీద మేము పని చేయడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ కూడా ఈ మధ్య ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో సైబర్ క్రైమ్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే ఫస్ట్ ఎక్కడైనా సైబర్ క్రైమ్ జరిగితే 1930కి కాల్ చేయాలి. 1930కి కాల్ చేస్తే ఇమీడియట్గా ఏ అకౌంట్లోకి డబ్బు పోయిందో ఆ అకౌంట్లో డబ్బు ఫ్రీజ్ అవుతుంది. సో ఆ అకౌంట్ నుంచి డబ్బు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసక ముందు మనకి ఫ్రీజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, ఎక్కడైనా సైబర్ క్రైమ్ జరిగితే ఆ ఫ్రీజ్ అయిపోయినాక మళ్ళీ పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది పోలీస్ వాళ్ళకి కూడా పోలీస్ మన స్టాఫ్కి కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఎలా చేయాలని
దాని మీద కొంత అవగాహన అవసరం ఉంది. సో దాని మీద మేము ట్రైనింగ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ క్రైమ్లో మోస్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ స్టేట్స్, అంటే దూరం స్టేట్స్ నుంచి ఉంటారు, లేకపోతే ఈ ఫేక్ అకౌంట్స్ అంటే బ్యాంక్ అకౌంట్స్ కూడా వేరే వేరే స్టేట్స్లో ఉంటాయి. సో దానివల్ల కొంత ట్రేస్ చేయడంలో కొంత ఇబ్బంది వస్తుంది, కానీ దాని మీద కూడా మేము పని చేస్తాం.